తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండల కేంద్రంలో భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈనాడు పత్రిక విలేకరి కొట్టే వెంకటరమణ తన భూమి కబ్జా చేశాడంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. భూమి రికార్డులు తారుమారు చేసి కబ్జా చేశారంటున్నారు బాధితులు. ఆ భూమిని చదును చేసి బోరు కూడా వేశారని వాపోయారు. ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని, న్యాయం చేయాలని కోరుతున్నారు. భూమి నాది, మా తాతది, మా అమ్మ నాయింది కాబట్టి నాకు వచ్చింది ప్రజాస్వాచ్య. దాన్ని వీళ్ళు ఆకరించి నన్ను కొట్టి దౌర్జన్యం చేసి పెంచింగ్ చేసి పెరిగేసిన కానీ మళ్ళీ పెంచింగ్ చేసి నాటేసుకొని మళ్ళీ కూడా గెల్లా కూడా నన్ను చేసి మాట్లాడినారు. ఎవరు కొట్టి యంగనర్స కొడుకు రమణ, ఈనాడు ఇల్లు అక్కడ రమణ చేసి మరి వచ్చి నీకు దిక్కున్నట్లా చెప్పుకోపోరా మళ్ళీ కూడా నిన్ను చూసుకోపో, నేను ఇలాగను కానీ నేను అని చెడ్డ మంచి మాట్లాడి ఎట్లా మాట్లాడి కుట్టి తోసి చంపేశాను ఒకట. మా తాత వచ్చి గవిని వెంగయ్య, ఆయనకు 1933లో పట్టా ఇచ్చారు బ్రిటిష్ కాలంలో. ఆర్హెచ్లో కూడా ఆయన పేర్లు ఉన్నాయి. అయితే దొంగ రికార్డు తయారు చేసుకొని ఈనాడు విలేకరు రమణ దొంగ రికార్డు తయారు చేసుకొని మొత్తం ఫెన్సింగ్ వేశారండి. ఆర్హెచ్లో రిజిస్టర్ ఆర్హెచ్లో కూడా ఉంది, పట్టాలేండి అది. దీంట్లో ఆర్హెచ్లో ఉండే భూమి దొంగ రికార్డు తయారు చేసుకుంటే, ఒక రికార్డు ఉంటే అతనిదే రికార్డు ఉంటే తహసీల్దార్ ఆఫీసులో ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చి కన్వర్షన్ చేసుకొని చేయాలి. మేము ఎక్కడా భూములు అమ్మలా, గవిని వెంగయ్య భూమి వారసులు కానీ మేము ఎవరు అమ్మలా. అమ్మకపోయినా దొంగ రికార్డు తయారు చేసుకుని, దొంగ రికార్డు ఎక్కడ వెళ్తుంది పోతే రెవెన్యూ రికార్డులో కానీ అన్నిట్లో కానీ ప్రెస్ను అడ్డబెట్టుకొని ఈనాడు విలేకరులను అడ్డబెట్టుకొని అన్ని చేసినారు. పోలీస్ స్టేషన్ కూడా మా పిన్నం పోయి తిరిగిపోతే మా పిన్నమ్మను వచ్చి తరుముకుంటే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే సరైన స్పందన లేదు. ఎందుకంటే లోపల ఉద్దేశం ఏంది, ఈనాడులో ప్రెస్లో ఉన్నాడు మాకేమైనా ఇబ్బంది వస్తుందని అధికారులు కొంచెం లోపల భయపడుతున్నారు. వాస్తవంగా జరిగింది ఇది.